The next topic is working with strings, date and time functions. String functions ఏంటి, date time functions ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెంట్ బై స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ మీనింగ్ వచ్చేప్పటికి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఇక్కడ స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ అంటే కొన్ని అక్షరాల కలయికనే మనం ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటాం. ఈ స్ట్రింగ్లో వచ్చేప్పటికి మనం పిహెచ్పిలో కానీ ఆల్మోస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే స్ట్రింగ్ ఎప్పుడు కూడా విత్ ఇన్ ద డబుల్ కోట్స్లోనే మనం ఇక్కడ స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ వచ్చేప్పటికి వీ హ్యావ్ టు సెట్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో మాత్రమే మనం ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో యూ కెన్ అసైన్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, దాన్ని మనం ఇక్కడ స్ట్రింగ్ అంటాం. సో ఇక్కడ వచ్చేప్పటికి ఓన్లీ ఎక్స్క్లూసివ్లీ స్ట్రింగ్ రిలేటెడ్ ఫంక్షన్స్. ఇప్పుడు నేను చెప్పబోయే అన్నీ కూడా స్ట్రింగ్ బేస్డ్ ఫంక్షన్స్ ఎలా రన్ అవుతాయి ఏంటి అనేది ఈరోజు చూద్దాం. దాంట్లో భాగంగా ద ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ strlen ఆఫ్ ఫంక్షన్. ఎప్పుడు కూడా మనం బ్రాకెట్ స్టార్ట్ అండ్ క్లోజ్తో స్టార్ట్ చేస్తాము, ఎండ్ చేస్తాము. strlen ఆఫ్ అనేది ఏంటంటే ఈ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. మీరు ఇచ్చిన స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అని చెప్పేదే స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటాం. strlen అనేది స్ట్రింగ్ యొక్క లెంత్ని ఇక్కడ డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేప్పటికి లెట్ us ఫైండ్ ది లెంత్ ఆఫ్ అవర్ స్ట్రింగ్ హలో వర్డ్. హలో వర్డ్ యొక్క స్ట్రింగ్ అనే వర్డ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంది ఏంటనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఎకో స్టేట్మెంట్లో డైరెక్ట్గా ప్రింట్ చేయడం జరిగింది. strlen ఆఫ్ హలో స్టేట్మెంట్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 ఈజ్ ద అవుట్పుట్ అండి. సో స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అంటండి, 12 క్యారెక్టర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఉన్న స్పేస్ కూడా కౌంట్ అవుతుంది. ఇక్కడ చూడండి, హలోకి వర్డ్కి మధ్యలో గ్యాప్ ఇచ్చాం, 1 లెటర్ స్పేస్ ఇచ్చాం. 1 లెటర్ మనం ఇక్కడ స్పేస్ ఇచ్చాం, అది కూడా కౌంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 12 క్యారెక్టర్స్ అనేవి మనకి ఇక్కడ స్ట్రింగ్ యొక్క లెంత్గా డిఫైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ ఫంక్షన్స్. సో స్ట్రింగ్ ఫంక్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి strlen ఆఫ్. ఇట్ రిటర్న్స్ టు ఫైండ్ అవుట్ ది లెంత్ ఆఫ్ ఏ గివెన్ స్ట్రింగ్. సో విత్ ఇన్ కొటేషన్లో మీరు ఏమన్నా రాయండి, అవన్నిటినీ కూడా ఏం చేస్తుందంటే కౌంట్ చేస్తుంది. లెంత్ ఎంత ఉంది ఏంటి అనేది అది ఫైండ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ లెన్ ఆఫ్ ఫంక్షన్, రైట్. ద నెక్స్ట్ వన్ స్ట్రింగ్ strpos ఆఫ్. స్ట్రింగ్ పొజిషన్ strpos ఆఫ్. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ఫర్ ఎ స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ విత్ ఇన్ ఎ స్ట్రింగ్. సో ఏ పొజిషన్లో ఉంది ఏంటనేది సెట్ చేసి చెప్తుంది. ఏ పొజిషన్లో ఉంది ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు సెర్చ్ ఫర్ ఎ స్ట్రింగ్. సెట్ చేస్తుంది ఫస్ట్ ఆర్ క్యారెక్టర్స్ విత్ ఇన్ ఎ స్ట్రింగ్లో ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్పిద్ది అనమాట. ఇఫ్ ఏ మ్యాచ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద స్ట్రింగ్, ఒకవేళ మీరు ఇచ్చిన స్ట్రింగ్ కనుక మ్యాచ్ అయితే ద ఫంక్షన్ విల్ రిటర్న్ ది పొజిషన్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాచ్. ఎక్కడ మ్యాచ్ అయింది ఏంటని, ఫస్ట్ లెటర్ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది చెప్తుంది. ఇఫ్ నో మ్యాచ్ ఈజ్ ఫౌండ్, ఒకవేళ ఎక్కడ మ్యాచ్ కాకపోతే ఇట్ విల్ రిటర్న్స్ ఫాల్స్ స్టేట్మెంట్. లెట్ us see if we can find the starting word in our string. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి అవసరమైతే డెఫినేషన్ కూడా చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్లో హలో వరల్డ్ అని ఇచ్చారు. అది ఒక స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ 1, ఇది ఆర్గ్యుమెంట్ 2. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో ఏ పొజిషన్లో ఉంది ఏంటి అనేది ఇక్కడ మనకి ఇక్కడ చెప్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ strpos ఆఫ్. స్ట్రింగ్ పొజిషన్ ఆఫ్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నారు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో ఇది ఒక ఆర్గ్యుమెంట్. ఈ పార్ట్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో ఎక్కడ ఉన్నది అనేది సెర్చ్ ఆఫ్ ఏ గివెన్ స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ విత్ ఇన్ ఏ స్ట్రింగ్. ఎక్కడ ఉన్నది ఏంటి అనేది రిటర్న్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది, ఈ వర్డ్ అసలు
దీంట్లో ఉంటే పొజిషన్ ఏంటో చెప్పిద్దండి, పొజిషన్ చెప్తుంది. ఒకవేళ ఈ వర్డ్ అనేది దీంట్లో లేకపోతే ఇట్ రిటర్న్స్ ఫాల్స్, ఉంటేనేమో అది ఏ ప్లేస్లో ఉంది, ఏ పొజిషన్లో ఉంది అనేది రిటర్న్ చేస్తుంది. ఒకవేళ లేకపోతేనేమో ఇట్ రిటర్న్స్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. లెట్ us see if we find the string word in our example. చూడండి, వర్డ్ ఇదేమో ఫస్ట్ స్ట్రింగ్ ఏంటి, హలో వర్డ్. ఫస్ట్ స్ట్రింగ్ ఏమి ఇచ్చారండి, హలో వర్డ్ ఇచ్చారు. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, వర్డ్. సో ఇదంతా ఒక సింగిల్ స్ట్రింగ్. ఈ వర్డ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే ఏంటి, ఆ వర్డ్ అనే పొజిషన్ ఎక్కడుంది, 1 2 3 4 5 6th పొజిషన్, 6th ప్లేస్లో. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు ఒకటి చెప్పాలి, ఎర్రేలో ఎప్పుడూ కూడా స్టార్ట్స్ విత్ 0తో కౌంట్ అవుతుంది. చూడండి ఇక్కడ హలో HELLO, పొజిషన్ వచ్చేసి 0 1 2 3 4 5 6 7 ఇలా ఉంటుంది. ఏ ప్లేస్లో ఉంది, ఎన్నో ప్లేస్లో ఉంది, 1 2 3 4 5 6th అనేది ఇక్కడ ఎంటీ ఉంది. హలో తర్వాత ఇక్కడ నేను ఒక ఎంటీ సెల్ ఉంది. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఒక స్ట్రింగ్ వేరియబుల్, HELLO, ఒక స్పేస్ ఎంటీ స్పేస్ ఉంది, వర్డ్ RLD 0 1 2 3 4 5 6. కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 6th ప్లేస్లో మీకు అవుట్పుట్ వచ్చింది, రైట్. సో కాబట్టి ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, అర్రేలో స్టార్ట్స్ విత్ ద ఇండెక్స్ నెంబర్. మనం అర్రేస్లో గురించి మనం చెప్పుకున్నప్పుడు కూడా వచ్చింది, ఇండెక్స్ ప్లేస్ స్టార్ట్స్ విత్ 0 కాబట్టి ఈ వర్డ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, 6th ప్లేస్లో. అయితే ఇక్కడ ఒక పాయింట్ చూడండి, దిస్ ఫంక్షన్ విల్ రిటర్న్స్ ద పొజిషన్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాచ్, ఎక్కడ మ్యాచ్ అయింది ఏంటి అనేది రిటర్న్ చేస్తుంది. సో ఆ క్రైటీరియాలో 6th ప్లేస్లో స్టార్ట్ అయింది కాబట్టి ఆ పొజిషన్ యొక్క వాల్యూని మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సో దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ పొజిషన్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ పొజిషన్. క్లియర్? ద నెక్స్ట్ ఫంక్షన్ స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్. స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్ అంటే 2 స్ట్రింగ్స్ని జాయిన్ చేస్తుంది, కలిపేసి సింగిల్ స్ట్రింగ్గా తీసుకొస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద కన్కాటినేట్ ఆపరేషన్ అంటాం. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ 1లో ఏమిచ్చారండి, హలో వరల్డ్ అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ 2లో 1 2 3 4 ఇచ్చారు. జాయిన్ చేసినప్పుడు అవుట్పుట్ చూడండి, హలో వరల్డ్ 1 2 3 4గా అవుట్పుట్ వచ్చింది. ఎలా వచ్చింది అంటే కన్కాటినేట్ ఆపరేటర్. మనం డాట్ ఆపరేటర్లో, మన ఆపరేటర్స్లో కూడా చెప్పుకున్నాం, డాట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు కన్కాట్ ద టూ స్ట్రింగ్స్ అని. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ 2 స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్కి మనం ఏం చేసామంట, కన్కాటినేట్ చేసాము. సో స్ట్రింగ్ 1 డాట్ స్ట్రింగ్ 2, అప్పుడు ఆటోమేటిక్గా ద అవుట్పుట్ విల్ బి హలో వరల్డ్ 1 2 3 4 అనేది అవుట్పుట్ వచ్చింది. అర్థమైందండి? టు కన్కాటినేట్ 2 స్ట్రింగ్ వేరియబుల్స్ టుగెదర్ యూజ్ ద డాట్ ఆపరేటర్. 2 స్ట్రింగ్స్ని మనం కలపాలి అనుకున్నట్లయితే యూ హ్యావ్ టు యూస్ డాట్ ఆపరేటర్. ద అవుట్పుట్ విల్ బి హలో వరల్డ్ 1 2 3 4. ఎందుకని స్ట్రింగ్ 1లో హలో వరల్డ్ ఉంది, స్ట్రింగ్ 2లో 1 2 3 4 ఉంది. మనం ఏం చేసాము, కన్కాటినేట్ చేసాము విత్ ద హెల్ప్ ఆఫ్ డాట్ ఆపరేటర్. దెన్ ఆటోమేటికల్లీ కన్కాటినేట్స్, దెన్ ఇట్ జనరేట్స్ ద సింగిల్ ఆర్గ్యుమెంట్ వాల్యూగా మీకు అక్కడ రిటర్న్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హలో వరల్డ్ 1 2 3 4 is the output. The next one, substr of means substring of. Substr of అంటే substring of part of the given string ఏంటి అనేది ఇక్కడ రిటర్న్ చేస్తుంది. The substr function returns portion of a string based on the start ending index and length of the పొజిషన్. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు ఆ డెఫినేషన్ చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. అక్కడ ఒక టెస్ట్ వేరియబుల్లో స్కాలీ వ్యాగ్ అనే వర్డ్ని ఇనిషియలైజ్ చేయడం జరిగింది, స్కాలీ వ్యాగ్ అని. సో ప్రింట్ ఏం చెప్పారు జాగ్రత్తగా చూడండి. ప్రింట్ substr of is the function is used
టెస్ట్ అనే వేరియబుల్లో (6) అన్నాడు, (6) అన్నాడు. అంటే 6th పొజిషన్ దగ్గర నుంచి ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ పొజిషన్ 0, 1, 2, 3, 4, 5, 6. 6 ప్లేస్లో ఏమున్నాయండి? WAG. సో దట్స్ వై ద అవుట్పుట్ విల్ బి బ్యాక్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 6, 2 అన్నాడు. అంటే 6 పొజిషన్ నుంచి 2 లెటర్స్ ఓన్లీ, అంటే WA. క్లియర్? సో ఎర్రేగా మీకు ఒకటి డ్రా చేసి మరి మీకు చెప్తాను వెరీ క్లియర్గా, చూడండి అర్థం కాకపోతే. ఫస్ట్ SCALLYWAG పొజిషన్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, రైట్? సో ఫస్ట్ స్ట్రింగ్స్ పార్ట్ ఎక్కడ చెప్పాడు? పొజిషన్ 6th ప్లేస్, కాబట్టి ఇట్ రిటర్న్స్ బ్యాక్. ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ చెప్పాడు కానీ లాస్ట్ ఎక్కడ వరకు చెప్పలేదు. స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ మాత్రమే ఇవ్వడం జరిగింది, ఎండ్ పాయింట్ చెప్పలేదు. ద సెకండ్ ఎగ్జాంపుల్ 6, 2 అన్నాడు. 6th పొజిషన్ నుంచి 2 లెటర్స్, అంటే WA is the output, right? ఒకసారి డెఫినేషన్ చూద్దాం. The substr of function returns a portion of a string based on the start index and length of the portion. Start index, ఇది start index 6th, and length of the portion ఎక్కడ దాకా? 6, 2 అంటే 6th ప్లేస్ దగ్గర నుంచి 2 క్యారెక్టర్స్ మాత్రమే మనం ఇక్కడ ప్రింట్ అవ్వాలి అని చెప్పటం. This function has arguments, a source string and the starting index, and optional representing the length of the string you want return. ఇక్కడ చూడండి, length of the string 6, 2 అనే నెంబర్ ఉంది చూసారా, అది ఆప్షనల్ అంటున్నాడు. కంపల్సరీగా ఇవ్వాలి అని ఏం లేదు, కావాలి అని అనుకుంటే ఇవ్వండి, లేకపోతే ఆప్షనల్గా వదిలేయండి. వదిలేస్తే ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అదే మీరు లెంత్ అనేది ఇస్తే మీరు ఎన్ని నెంబర్స్ కావాలి, ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అదే వచ్చింది. ఇక్కడ జరిగింది కూడా అదే. పైన 6 అన్నారు, 6th ప్లేస్ దగ్గర నుంచి ఈ 3 కూడా మీకు అక్కడ రిటర్న్ అయింది. ఇక్కడ 6, 2 అన్నారు, లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, కాబట్టి WA మాత్రమే మీకు అక్కడ అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఇవ్వాలి అనేది ఇవ్వాలి. స్టార్టింగ్ పొజిషన్ 6, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటంటే 2, 6, 2. ఈ రకంగా మనం substr of అనే ఫంక్షన్ ఉపయోగించుకొని యూ కెన్ రిట్రీవ్ ద వాల్యూస్ అన్నమాట, రైట్? ఇది వన్ మోర్ ఫంక్షన్. ద నెక్స్ట్ వన్, trim off is the basic function, removes the white space and other predefined characters from both sides of the string. ఏదైనా అన్నెసెసరీ స్పేస్ ఏమైనా ఉంది అని అనుకున్నట్లయితే ఆ స్పేస్ని రిమూవ్ చేస్తుంది. ఆ స్పేస్ని ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉన్న ఎక్సెస్ స్పేస్ ఏదైతే ఉందో వాటిని ఇక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ as the trim off. The trim off function removes white space and other predefined characters from both side of a string. Both side of the string అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న అన్నెసెసరీ స్పేస్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తుంది, అలాగే రైట్ సైడ్ ఉన్న స్పేస్ని కూడా ఏం చేస్తుందంటే అండి రిమూవ్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ as the trim, basic definition. Now దీంట్లో it has 2 functions that is called as LTrim and RTrim. LTrim removes white spaces or other predefined characters from the left side of the string. అంటే ఇక్కడ ఏదైనా ఇలా ఉంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇక్కడ ట్రిమ్ చేసేస్తుంది, దాన్ని మనం LTrim అంటాం. అలాగే రైట్ సైడ్ వచ్చేప్పటికి RTrim అనే ఫంక్షన్ ఉపయోగించి యూ కెన్ రిమూవ్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎ స్ట్రింగ్, రిమూవ్స్ వైట్ స్పేస్ ఆర్ అదర్ ప్రీడిఫైన్డ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎ స్ట్రింగ్. రైట్ సైడ్ ఉన్న స్ట్రింగ్ ఏదైతే ఉందో అది వాటిని ఇక్కడ రిమూవ్ చేయటం జరుగుతుంది. సో ఈ రెండు కూడా ట్రిమ్మింగ్ అంటే రిమూవ్స్ వైట్ స్పేస్, అన్నెసెసరీ ఇది కానీ ఏదైనా ఉంటే వాటిని మనం రిమూవ్ చేస్తుంది. అది కూడా బోత్ సైడ్ అన్నాడు. లెఫ్ట్ సైడ్ ట్రిమ్ చేయాలంటేనేమో LTrim వాడతాము,
అలాగే రైట్ సైడ్ వాడాలంటేనేమో ఆర్ ట్రిమ్ అనే 2 ఫంక్షన్స్ ద్వారా రిమూవ్స్ వైట్ స్పేసెస్. సో దట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ trim off. నెక్స్ట్ వన్ substr_replace. వెరీ ఇంట్రెస్టింగ్ ఫంక్షన్. చూడండి, ఇందాక substr ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే దానికి ఎక్స్టెన్షన్ ఇది. ఇక్కడ ఏం చేసాం, పార్ట్ ఆఫ్ ది గివెన్ స్ట్రింగ్ అనేది రిట్రీవ్ చేసాం, రైట్? ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తాం. యూ కెన్ రీప్లేస్ ఇట్. ద substr_replace ఆఫ్ ఫంక్షన్ రీప్లేసెస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ స్ట్రింగ్ విత్ అనదర్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్లో నుంచి పార్ట్ ఆఫ్ తీసుకొచ్చి దాని వరకు మాత్రమే రీప్లేస్ చేస్తాము. దాని సింటాక్స్ కూడా ఒకసారి చూద్దాము. substr_replace ఆఫ్ స్ట్రింగ్, రీప్లేస్మెంట్, స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్, దేంట్లో రీప్లేస్ అవ్వాలి. సో ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసరికి చూడండి, హలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ అండి. రీప్లేస్ చేయాల్సిన స్ట్రింగ్ ఏంటంటే ఎర్త్. ఇది రీప్లేస్మెంట్. ఇది స్ట్రింగ్. స్టార్టింగ్ పొజిషన్ ఎంత అంటే స్టార్ట్ ఎంత అంటే 6. లెంత్ ఇవ్వలేదు, ఆప్షనల్ అండి. ఇందాక అక్కడి నుంచి ఇంకేదన్నా ఉన్నా ఆ ప్లేస్ నుంచి రీప్లేస్ అవుతుంది. ఒకవేళ మీరు లెంత్ కూడా ఇచ్చారనుకోండి, ఆ 2 లెటర్స్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. సో చూద్దాం, ఇక్కడ హలో వరల్డ్ అనేది స్ట్రింగ్. ఇది స్ట్రింగ్ ఫస్ట్ వన్. రీప్లేస్మెంట్ ఇది సెకండ్ వన్. స్టార్టింగ్ పొజిషన్ ఇది. లెంత్ అనేది ఇవ్వలేదు, అక్కడ ఏం లేదు అక్కడ. సో ఎగ్జాంపుల్ చూడండి, స్ట్రింగ్లో ఏముంది, హలో వర్డ్ ఉంది. మీరు రీప్లేస్ చేయాల్సిన వర్డ్ ఏంటి, ఎర్త్. ఎక్కడ రీప్లేస్ చేయాలి, నౌ ద పొజిషన్ ఇస్ 6th ప్లేస్. 6th ప్లేస్లో రీప్లేస్ చేయాలి. 6th ప్లేస్ ఏంటి, 0 1 2 3 4 5 6. సో చూద్దాం, HELLO 0 1 2 3 4 5 6. 6th ప్లేస్లో ఏముంది, ఎర్త్. అంటే ఏంటి, హలో ఎర్త్గా మారిపోయింది. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక స్ట్రింగ్లో పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ని రీప్లేస్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, చేంజ్ చేయాల్సిన స్ట్రింగ్ ఏంటంటే, ఒరిజినల్ స్ట్రింగ్ ఏంటంటే హలో వరల్డ్. దాని బదులుగా నాకు హలో ఎర్త్ రావాలి. ఎలా వచ్చిందో, ఈ వర్డ్ తీసేసి దీన్ని ఇక్కడ పెట్టాడు, రీప్లేస్ చేశాడు. దానికి ఎలా చెప్పామంటే, ఆ స్ట్రింగ్లో పొజిషన్ ఎక్కడ, 6th ప్లేస్. 6th ప్లేస్లో అర్రేలో 6th ప్లేస్ నుంచి ఇచ్చాం. కామా లెంత్ ఏమోలా 6,3 ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏమైంది, EAR మాత్రమే వస్తుంది. హలో EAR LD అలాగే ఉంటుంది. ఎందుకని ఇక్కడ 5 అక్షరాల బదులుగా 5 అక్షరాలు రీప్లేస్ చేశాం కాబట్టి డైరెక్ట్గా హలో ఎర్త్ వచ్చింది. నేను 6,3 ఇచ్చాను అనుకోండి, అప్పుడు అవుట్పుట్ చూడండి, హలో EAR అంటే 3 లెటర్సేగా నేను ఇచ్చింది. అలాగే LD అలాగే ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్లెస్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ 5 లెటర్స్ని బదులుగా 5 లెటర్స్ రీప్లేస్ చేశాయి కాబట్టి లెంత్ ఎంత అనేది మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో ఓవరాల్గా ఏంటంటే, పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఏం చేస్తుందంట, రీప్లేస్ చేస్తుంది. మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆ ప్లేస్లో ఏం చేస్తుందంటే రీప్లేస్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ substr_replace ఆఫ్. ఈ రకంగా మనం ఇక్కడ ఫంక్షన్ మనం ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా యూస్ఫుల్ ఆప్షన్. substr అయితేనేమో ఈ ఫంక్షన్ వచ్చేసి ఇందాక చెప్పున substr అయితేనేమో ఓన్లీ పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ని డిస్ప్లే చేసింది, బట్ ఇక్కడ వచ్చేపాటికి రీప్లేస్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ substr_replace. అయితే ఇక్కడ ఫంక్షన్ మనం ఎలా వాడాలండి, అండర్స్కోర్. గుర్తుపెట్టుకోండి, అండర్స్కోర్. ఈ రకంగా substr_replace ఆఫ్ అనే ఫంక్షన్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వన్ ఈజ్ str_upper_off. str_upper_off అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఫంక్షన్ కన్వర్ట్స్ ఏ స్ట్రింగ్ టు అప్పర్ కేస్, క్యాపిటల్ లెటర్స్లో పంపిస్తుంది. అంటే ఏంటి, అక్కడ ఏమి ఎలా ఇచ్చారు చూడండి, హలో ఇవన్నీ అప్పర్లోనే ఉండేయండి, అంతే కదా. ఇక్కడ అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ మొత్తం కూడా HELLO
WORLD అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్లోనే వస్తుంది. ఎందుకని ఇక్కడ మధ్యలో కొన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. టోటల్ స్ట్రింగ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ అప్పర్ కేస్, దట్స్ ఆల్. ఇది ఆపోజిట్ అండి. STR టు లోయర్ ఆఫ్, ఇట్ కన్వర్ట్స్ లోయర్ కేస్. ఇక్కడ మొత్తం కూడా అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే HELLO, ఇది అవుట్పుట్గా మీకు రిటర్న్ అవుతుంది. సో ఈ రకంగా మీరు డైరెక్ట్గా 2 ఫంక్షన్స్ వాడుకోవచ్చు. ఒకటి STR టు అప్పర్ ఆఫ్, నెక్స్ట్ వన్ STR టు లోయర్ ఆఫ్. ఇలా 2 ఫంక్షన్స్ని మీరు ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. అప్పర్ కేసులోకి కావాలంటే అప్పర్ కేసులోకి, లోయర్ కేసులోకి. అయితే మీరు ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు ఆపోజిట్ కేసులు ఇస్తే ఈజీగా ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ అప్పర్ కేసు అడిగినప్పుడు అన్ని స్మాల్ లెటర్స్లో ఇవ్వండి. ఎట్లా హలో వరల్డ్ అని ఇస్తే మీకు అవుట్పుట్లో వెరీ క్లియర్గా మారిందా లేదా అనేది మీకు అక్కడ కనిపిస్తుంది ఈజీగా. లోయర్ కేసులో వచ్చేపాటికి అన్ని క్యాపిటల్ లెటర్స్లో వచ్చేయండి, దెన్ ఆటోమేటికల్లీ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు ద లోయర్ కేస్. సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ STR టు upper off, STR to lower off. Next one, STR-TOK off, tokenizing a string with STR-TOK off. అంటే స్ట్రింగ్ని ఏం చేస్తుందంటే స్ప్లిట్ చేస్తుంది. గివెన్ స్ట్రింగ్ అంటే ఒక లెంతీ స్ట్రింగ్ ఇచ్చాము, దాన్ని స్ప్లిట్ చేస్తుందండి. స్ప్లిట్ చేయడం అంటే పార్ట్స్గా స్ప్లిట్ చేస్తుంది. అలా స్ప్లిట్ చేయటం కోసం ఉపయోగించే ఫంక్షనే STR-TOK ఆఫ్ అనేది ఫంక్షన్ అండి. ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే స్ప్లిట్ చేస్తుంది. డెఫినేషన్ చూద్దాం. వీ కెన్ పాస్ ఏ స్ట్రింగ్ వర్డ్ బై వర్డ్ బై వర్డ్ యూజింగ్ STR-TOK ఆఫ్. వర్డ్ బై వర్డ్గా మార్చేస్తున్నాను. ద STR-TOK ఆఫ్ ఫంక్షన్ ఇనిషియల్లీ రిక్వైర్ 2 ఆర్గ్యుమెంట్స్. 2 ఆర్గ్యుమెంట్స్ కావాలంటే బై డిఫాల్ట్. The string to be tokenized and the delimiters by which to split the string. ఎక్కడ స్ప్లిట్ చేయాలి, ఏ వచ్చినప్పుడు స్ప్లిట్ చేయాలి. ఒక పారాగ్రాఫ్ లాగా ఉందనుకోండి, లేదా ఒక సెంటెన్స్ లాగా రాశారు, ఎక్కడో ఒక చోట స్ప్లిట్ చేయాలి, బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి అని చెప్పేదే ఈ 2 ఆర్గ్యుమెంట్స్ అంటండి. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఇవ్వటం జరిగింది. సో లెట్ us see. ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నారు. ఏంటి ఆ వేరియబుల్స్ అంటే టెస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నారు. ఆ టెస్ట్ అనే వేరియబుల్లో ఏం జరిగిందో చూద్దాము. ఫస్ట్ వన్లో ఏదో ఒక వెబ్ అడ్రస్ అనేది ఇవ్వటం జరిగింది. HTTP అని చెప్పేసి ఒక వెబ్ పేజ్ ఏదో ఒక లింక్ ఇవ్వటం జరిగింది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక స్ట్రింగ్లో కన్కాటినేట్ చేశారండి. అదే టెస్ట్ స్ట్రింగ్లో కన్కాటినేట్. నాకెలా తెలుస్తుంది సార్, మనకెలా తెలుస్తుంది సార్ కన్కాటినేట్ అంటే, అక్కడ డాట్ ఆపరేటర్ వాడటం జరిగింది. సో ఆటోమేటిక్ ఏమైంది, టోటల్ స్ట్రింగ్ అనేది ఇక్కడ కన్కాటినేట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మనం ఏ రకంగా స్ట్రింగ్ను బ్రేక్ చేస్తాం అంటే ఈ 2 లైన్లు కలిపి ఒకే స్ట్రింగ్గా మారిపోయింది. క్లియర్. ఇంకొక వేరియబుల్ తీసుకున్నాడు. ఏంటి ఆ వేరియబుల్, క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు కానీ ఎండ్ సింబల్ కానీ వచ్చినప్పుడు కానీ డీలిమిట్స్ చేయమన్నాడు. అంటే డీలిమిట్స్ చేయడం అంటే స్ప్లిట్ చేయడం. ఇక్కడ ఇంత బార్ సెంటెన్స్ ఉన్నప్పుడు ఆ సెంటెన్స్లో ఎప్పుడో ఒకసారి మనం స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు 2 సింబల్స్ తీసుకున్నాడు. వన్ ఈజ్ క్వశ్చన్ మార్క్, రెండోది ఎండ్ సింబల్. ఎక్కడైతే ఆ సెంటెన్స్లో క్వశ్చన్ మార్క్ ఎండ్ వచ్చిద్దో దెన్ ఆటోమేటికల్లీ స్ప్లిట్ ద స్ట్రింగ్. సో చూద్దాం. నౌ వర్డ్ అనే తీసుకున్నాడు ఒక వేరియబుల్లోకి, ఫంక్షన్ అప్లై చేశాడు, టెస్ట్ కామా డీలిమిట్స్ అన్నాడు. సో టెస్ట్ అనే వేరియబుల్లో ఈ 2 స్ట్రింగ్స్ అసైన్ అయినాయి. డీలిమిట్స్ అనేది ఏంటంటే బ్రేక్ చేయమని చెప్పాం కదా, క్వశ్చన్ మార్క్ అండ్ ఎండ్ ఉపయోగించుకొని యూ కెన్ బ్రేక్ ద స్ట్రింగ్, రైట్. సో నా వైల్ లూప్ వాడాడండి. ఈ స్ట్రింగ్ ఆఫ్, అసలు మీరు తీసుకున్నది స్ట్రింగ్ ఏనా కాదా అనేది చెక్ చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ వర్డ్లోకి అసైన్ చేయడం జరిగింది. ఎస్, ఇఫ్ వర్డ్ అయితే ఎప్పుడు అది బ్రేక్ చేయాలంట, క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు కానీ, అలాగే ఈజ్ ద వర్డ్ అయితే ఆ వర్డ్ ఏది ఏంటనేది అక్కడ ప్రింట్ అయిపోతుంది. అర్థమైందా? సో
ఫస్ట్ వన్ చూడండి, అది ఓడే కాబట్టి ఫస్ట్ స్ట్రింగ్ చూడండి యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోయింది ఎక్స్పీ వర్క్. అది ఓడే కాబట్టి అది ఎప్పుడైతే అక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోయింది, ఎలా ఫెయిల్ అయిపోయింది, డి లిమిట్స్ చెక్ చేయాలి. ఓడుగా కాకుండా అక్కడ క్వశ్చన్ మార్క్ ఏదో వచ్చింది మీకు, అక్కడ క్వశ్చన్ మార్క్ మీకు ఏదో వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఏం చేయమన్నారు, స్ప్లిట్ చేయమన్నారు. చూడండి ఫస్ట్ స్ట్రింగ్లో ఇక్కడ ఎక్కడ మధ్యలో క్వశ్చన్ మార్క్ కానీ ఎండ్ సింబల్ కానీ లేదు. అందుకని ఏమైంది, ఫస్ట్ లైన్ ఏమొచ్చింది, http://www.dej.com/qs.xp తర్వాత క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి ఇమీడియట్లీగా బ్రేక్ అయిపోయింది. సో లైన్ బ్రేక్ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూషన్ స్ట్రింగ్ అనేది చెక్ చేసుకుంటాం. మళ్ళా వర్డ్ని ప్రింట్ చేస్తుంది. ఎక్కడ వరకు ప్రింట్ చేస్తుందా అంటే ఎక్కడ వరకు వచ్చింది, ఎండ్ సింబల్ ఉంది కదా అక్కడ వరకు వచ్చిన తర్వాత బ్రేక్ వచ్చింది. దానికి మనం ముందే చెప్పాం కదా, క్వశ్చన్ మార్క్ ఎండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్ప్లిట్ చేయమని చెప్పాం కదా, దాన్ని ఆటోమేటికల్లీ స్ప్లిట్స్ ద స్ట్రింగ్. అక్కడ ఎండ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా స్ప్లిట్ అయింది. మళ్ళా లూప్ అనేది ఐటరేట్ అయ్యి మళ్ళీ చెక్ చేస్తుంది. మళ్ళీ ఎక్కడ వచ్చింది ఎండ్, ST = MS వరకు, ఆ తర్వాత ఈ సింబల్ వచ్చింది, దెన్ స్ప్లిట్ ద స్ట్రింగ్. మళ్ళా DBS = 2 ప్రింట్ అయింది, దెన్ అగైన్ స్ప్లిట్. ఇంకెక్కడా బ్రేక్ లేదు, కంటిన్యూషన్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అయింది. ఈ రకంగా మీరు పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ని కూడా స్ప్లిట్ చేసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ strtok క్లియర్. టోకనైజ్డ్ అంటే పార్ట్స్గా స్ప్లిట్ చేసుకుంటూ మనం ఇక్కడ వెళ్ళొచ్చు అనమాట. సో దాన్ని మనం ఇక్కడ strtok టోకనైజింగ్ ఏ స్ట్రింగ్, పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్స్ పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోవటం కోసం మాత్రమే దీనికి ఇచ్చాం. దీనికి 2 ఆర్గ్యుమెంట్స్ అన్నాడు. ఒకటి వచ్చేసి స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్, రెండోది అంటే అసలు ఏ స్ట్రింగ్ దేన్ని మీరు స్ప్లిట్ చేయాలనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకోటి ఏంటంటే ఎక్కడ బ్రేక్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ క్వశ్చన్ మార్క్ ఎండ్, మీరు ఒక తీసుకున్న స్ట్రింగ్లో క్వశ్చన్ మార్క్ ఎండ్ ఎక్కడ కనపడితే అక్కడ బ్రేక్ చేయమని చెప్పాము, స్ప్లిట్ చేయమని చెప్పాము. దెన్ ద అవుట్పుట్ విల్ బి లైక్ దిస్. క్లియర్. ఎక్కడ మీరు చూడండి ఇంకొకసారి, ఇక్కడ ఆ సింబల్ లేదు, సింబల్ రాగానే క్వశ్చన్ మార్క్ వచ్చింది, లైన్ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ కంటిన్యూషన్ XP వరకు ఏం లేదు, ప్రింట్ అయిపోయింది, ఇక్కడ బ్రేక్ అయింది. మళ్ళీ ST = MS వరకు ఏం లేదు, ప్రింట్ అయింది, బ్రేక్ అయింది. DBS = 2 ప్రింట్ అయింది, బ్రేక్ అయింది. ఇంకా సింగిల్ లైన్ ప్రింట్ అయింది, ఇంకేం లేదు, స్ట్రింగ్ అయిపోయింది. దెన్ ఆటోమేటికల్లీ కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. సో ఈ రకంగా మనం ఇక్కడ స్ట్రింగ్ టోకనైజర్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ లాగా మీకు ఎగ్జామినేషన్లో అడుగుతారండి. అడిగినప్పుడు మీరు ఒకసారి చూసుకోండి. స్ట్రింగ్ లెంత్ ఆఫ్, ఫస్ట్ ఫంక్షన్ స్ట్రింగ్ లెంత్ ఆఫ్. నెక్స్ట్ వన్ స్ట్రింగ్ str పొజిషన్ ఆఫ్. నెక్స్ట్ వన్ concatenation dot equal to concatenate. Next one sub str of. Next one trim functions. Trim లో ఏమున్నాయి, 2 L trim, ఇంకొకటి R trim. నెక్స్ట్ sub str replace of. నెక్స్ట్ 2 upper of, str కామనే. మళ్ళీ నెక్స్ట్ str2 lower of. నెక్స్ట్ strtok of. All those are called as string handling functions. String length, string position, concatenate operators 3, substr part of the string 4, trim దీంట్లో 2, 6 left trim రైట్ ట్రిమ్. ఎక్సెస్ స్పేస్ ఏమైనా వైట్ స్పేస్ ఎక్సెస్ ఏమైనా ఉంటే వాటిని అన్నిటిని రిమూవ్ చేస్తుంది. SubStr__ రీప్లేస్ చేస్తుంది. అప్పరు లోయరు స్ట్రింగ్ టోకనైజ్డ్. దాదాపుగా 10 ఫంక్షన్స్ని
ఈ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఇన్ పిహెచ్పిలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంతవరకు ఒక టాపిక్ అండి, బేస్డ్ ఆన్ ది స్ట్రింగ్ ఫంక్షన్స్. కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని అడుగుతాడు. వాట్ ఆర్ ద స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని అడిగినప్పుడు ఈ స్ట్రింగ్కి సంబంధించిన ఫంక్షన్స్ డెఫినేషన్ రాయండి, రాయగలిగితే సింటాక్స్ రాయండి, రాయగలిగితే ఎగ్జాంపుల్ కూడా రాస్తే మీకు అక్కడ ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేవి కంప్లీటెడ్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ date and time functions. The next one is date and time functions. What are the date related functions, time related functions మాత్రమే కనుక మనం డిస్కస్ చేయబోతున్నాం. దీన్నే మనం ఇక్కడ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. మీకు ఎగ్జామినేషన్స్లో ఫంక్షన్స్ వేరు, ఫంక్షన్స్ అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ వస్తాయి. అలాగే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఫంక్షన్స్ మాత్రమే రాస్తే సరిపోతుంది. అలాగే డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అని అడిగితే ఇప్పుడు చెప్పబోయే ఫంక్షన్స్ మాత్రమే మీరు రాయగలగాలి. ఎగ్జామినేషన్లో వాడిచ్చిన క్వశ్చన్ని మనం ఇక్కడ బేస్ చేసుకొని మనం ఈ ఫంక్షన్స్ని రాయాలి తప్ప ఫంక్షన్స్ అని కనపడింది కదా అని ఏది పెడితే అది రాస్తే మళ్ళా మీకు ఇబ్బంది అవుతుంది. నౌ ద ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ date function. So the date function returns a formatted strings representing a date. So date ఏదైతే ఉందో మన సిస్టమ్ డేట్ ఆర్ సర్వర్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ సిస్టంలో ఉన్న ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. డేట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వీ కెన్ ఆల్సో పాస్ ద డేట్ స్ట్రింగ్ ఫార్మాట్ యాజ్ ఏ పారామీటర్. మీకు ఏ ఫార్మాట్లో కావాలి అని అనుకుంటే ఆ ఫార్మాట్లోకి మనం డేట్ని కూడా మనం పాస్ చేసుకుంటాం. అది ఎలాగో ఏంటో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి డేట్ ఆఫ్ అనే ఫంక్షన్, ఇట్ రిటర్న్స్ ద ఫార్మాటెడ్ స్ట్రింగ్ రిప్రజెంటింగ్ ఏ డేట్. సో స్పెసిఫైడ్ ఫార్మాట్లో డేట్ అనేది డిస్ప్లే చేస్తుంది. డే, మంత్, ఇయర్ లేదా మంత్, డే, ఇయర్ ఏ ఫార్మాట్ అయితే మీరు అక్కడ పారామీటర్లో స్పెసిఫై చేస్తారో ఫార్మాట్లోనే మీకు అక్కడ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ అనేది రిటర్న్ అవుతుంది. ద డేట్ ఆఫ్ ఫంక్షన్ ఆప్షనల్లీ యాక్సెప్ట్ ఏ టైమ్ స్టాంప్ ఇఫ్ ఒమిటెడ్ దట్ కరెంట్ డేట్ అండ్ టైం విల్ బి యూజ్డ్. సో టైమ్ స్టాంప్ అనే ప్రొసీజర్ ద్వారా మీరు డే టు టైం ఇచ్చేయచ్చు. లేదా అని అనుకుంటే కరెంట్ డేట్ అంటే ఆల్రెడీ ఏదైనా డే టు టైం అయినా సెట్ చేసుకోవచ్చు, లేదా సిస్టంలో ఉన్న డే టు టైం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎనీ అదర్ డేటా యూ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఫార్మాట్ స్ట్రింగ్ పాస్డ్ టు డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా మీరు ఏ డేటానైనా సరే అంటే ఫార్మాటెడ్ డేట్ రిలేటెడ్ డేటా ఏదైనా సరే మీరు పాస్ చేసుకోవచ్చు. విల్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద రిటర్న్ వాల్యూ. మీరు ఏ వాల్యూని అయితే పాస్ చేస్తారో based on that value it returns the date value. So ఇవి date functions. Date function always return the formatted string representing a date. సో మీరు ఒక డేట్ సెట్ చేసుకున్నట్లయితే ఆ డేట్ ప్రకారంగా అవుట్పుట్ అనేది మీకు వస్తుంది. లేదు అని అనుకుంటే సిస్టమ్కి సంబంధించిన డే టు టైంను కూడా మీరు అక్కడ పాస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద డేట్ ఫంక్షన్స్. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ ఫార్మాట్స్లో ఎలా ఇవ్వాలి, డే టు టైం అనేది మనకి ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం. గివెన్ డేట్, దానికి ఒక డేట్ ఇచ్చారండి. ఏంటి ఆ డేట్ అంటే 5/5/2018. సో అక్కడ ఇచ్చింది ఏంటంటే 5th డే, 5th మంత్, ఇయర్. ఇదేంటంటే రిలేటెడ్ టు ఫస్ట్ వన్ డే, రిలేటెడ్ టు మంత్, నెక్స్ట్ వన్ ఇయర్, DMY. ఈ పారామీటర్లో డేట్ అనేది ఇవ్వటం జరిగింది. సో ద గివెన్ డేట్ ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోయింది. మీరు అక్కడ ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయింది. ద నెక్స్ట్ వన్ ఈజ్ BR స్టేట్మెంట్, మీన్స్ బ్రేక్ స్టేట్మెంట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎకో సిస్టమ్ డేట్. అలా కాకుండా సిస్టమ్ డేట్ అడుగుతుంది. ఆ డేట్ని కూడా ఏదో ఒక ఫార్మాట్ అనేది డిఫైన్ చేయడం జరిగిందండి. ఎలా ఇచ్చారో చూడండి. అక్కడ ఫార్మాట్ అనేది డేట్ ఆఫ్ కొటేషన్ స్టార్స్
d/m/y quotation close. D means day, M means month, Y means year. అంటే ఏంటి ఇక్కడ దానికన్నా ముందు ఇక్కడ ఏమి ఇచ్చారు, సిస్టమ్ డేట్ తీసుకోమన్నాం. డేట్ ఆఫ్ అనగానే మనం అక్కడ సిస్టమ్ డేట్ తీసేసుకుంటాం. అంటే సిస్టంలో ఈరోజు డేటు 17/6/2020 ఇదా సిస్టంలో ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అయిపోయిన తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ ద్వారా లైన్ బ్రేక్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఫార్మాటెడ్ డేట్ ఎలా ఉంటుంది, మనకి ఏ ఫార్మాట్లో రావాలి, అది కూడా ఎలా రావాలి కూడా మీకు అక్కడ ఇచ్చారు. అంటే మనం ఇక్కడ కొటేషన్స్లో ఫార్మాట్ స్పెసిఫై చేసుకుంటాం. ఇందాక డెఫినేషన్లో కూడా వచ్చిందండి మనకి ఫార్మాటెడ్ డేట్ అని. చూద్దాం. ఎకో ఫార్మాటెడ్ డేట్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ అనే ఫంక్షన్లో క్యాపిటల్ డి ఇచ్చాడు, స్మాల్ డి ఇచ్చాడు, మంత్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, కొటేషన్ క్లోజ్ చేశాడు. దానికి ముందే ఉన్నాడంటే ఫార్మాటెడ్ డేట్ అన్నాడు. ఈ డే బిలాంగ్స్ టు డే ఆఫ్ ది వీక్. ఆ రోజు ఏ వారం, మండేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా, థర్స్డేనా ఏంటి. నెక్స్ట్ వన్ ఫాలోడ్ బై ద డే ఇన్ న్యూమరిక్, ఎంత డేట్ ఎంత ఆ రోజు. నెక్స్ట్ వన్ మంత్, నెక్స్ట్ వన్ ఇయర్. ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థమైపోతుంది. ఫార్మాటెడ్ డేట్ ఈక్వల్ టు డే ఆ రోజున వెన్స్డే వచ్చిందంట, డేట్ వచ్చేసి 17, ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఎం ఇవ్వటం జరిగింది, మంత్ అది కూడా వర్డింగ్లో వచ్చింది. ఇందాకేమో స్మాల్ లెటర్లు ఇచ్చాం, మీరు గమనించండి, అప్పుడు నెంబర్ వచ్చింది. ఇందాక క్యాపిటల్ వై ఇచ్చాం, ఇక్కడ కూడా క్యాపిటల్ వై ఇచ్చాం, దెన్ ఇయర్ ఇన్ 4 digit ఫామ్. అంటే అది ఒక ఫార్మాట్, ఇది ఒక ఫార్మాట్, అందుకని ఫార్మాటెడ్ డేట్ అన్నాం. ఇదేంటి డేటు, ఇది మంత్, ఇది ఇయర్. ఇదేంటి డే అంటే ఇది వచ్చింది, మంత్ అంటే 06 వచ్చింది, ఇయర్ అంటే ఫుల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాము, క్యాపిటల్ డి, స్మాల్ డి, ఐఫన్, క్యాపిటల్ ఎం, ఐఫన్, క్యాపిటల్ వై కొటేషన్స్లో ఇచ్చాం. క్యాపిటల్ డి బిలాంగ్స్ టు వెడ్నెస్డే, డే ఎంత 17, ఎం అనేది క్యాపిటల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మంత్ ఏంటి అనేది వచ్చింది, ఇయర్ అనేది క్యాపిటల్ ఇచ్చారు కాబట్టి 2020గా అక్కడ డిఫైన్ చేయడం జరిగింది. క్లియరా. దీన్నే మనం ఇక్కడ డేట్ ఫార్మాట్ అంటాం. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ద డేటా ఫంక్షన్ రిటర్న్స్ ఏ ఫార్మాటెడ్ స్ట్రింగ్ రిప్రజెంటింగ్ ఏ డేట్. ఇక్కడ మీరు ఏ ఫార్మాట్లో ఇచ్చారో వాటిని డేట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వాడు అక్కడ ఫార్మాటెడ్ స్ట్రింగ్ అన్నాడు. అర్థమైందా. మనం ఇచ్చిన ఫార్మాటెడ్ని బట్టి మనకి స్క్రీన్ మీద అవుట్పుట్ వస్తుంది. అర్థమైందా. ఇది గివెన్ డేట్ యాజ్ ఇట్ ఈజ్, ఇది ఒక ఫార్మాట్లో ఇచ్చాడు, ఇది ఒక ఫార్మాట్లో ఇచ్చాడు. ఆ 3 ఫార్మాట్స్ మీకు అర్థమైనాయి అండి. ఫస్ట్ వన్ డేట్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాడు, సెకండ్ వన్ 2 స్మాల్ లెటర్స్ డే, మంత్, ఇయర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చాడు, అదొక ఫార్మాట్. థర్డ్ వన్ ఫార్మాటెడ్ డేట్, క్యాపిటల్ డి, స్మాల్ డి, ఐఫన్ ఎం, క్యాపిటల్ ఎం, కామ్, ఐఫన్, క్యాపిటల్ వై. అప్పుడు వెడ్నెస్డేస్ పేరు, ఇయర్ జూన్ 2020. ఈ రకంగా మనం ఆ ఫార్మాట్ స్పెసిఫై చేసాం కాబట్టి ఈ ఫార్మాట్లో మీకు ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది. ఇది డేట్. అలాగే 2 more టైం రిలేటెడ్ ఫంక్షన్స్, టైం కూడా ఇచ్చాడండి. ఎకో 12 hours ఫార్మాటెడ్ టైం. 12 hours ఫార్మాటెడ్ టైం వచ్చేపాటికి అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఏఎం, పిఎం. చూడండి డేటే దానికి కూడా ఫంక్షన్. అవర్స్ కోలన్, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఏఎం, పిఎం. ఇక్కడ చూడండి అవర్స్ 4 hours 29 minutes 14 seconds పిఎం. బికాజ్ ఆఫ్ 12 hours స్టేట్ ఇచ్చింది అక్కడ. 12 hours స్టేట్ అంటే ఏంటండి, ఏఎం, పిఎం. మన వాచ్లో ఉండేది కూడా 12 hours స్టేటే కదా, టైమే కదా. సో మనం ఏం చెప్పుకుంటాం, ఏఎంఓ పిఎంఓ చెప్పుకున్నాం. సో దానికి సంబంధించిన ఫార్మాట్.
ఈ రకంగా మీకు థర్డ్ స్టేట్మెంట్ టైమ్స్ ఫంక్షన్కి 12 అవర్స్ దానికి అవుట్పుట్. నెక్స్ట్ వన్ చూడండి, 24 hours ఫార్మాటెడ్ టైమ్ ఈక్వల్ టు అవర్స్, 16 hours 29 minutes 14 seconds పిఎం. అంతే కదా, మనం ఇక్కడ పిఎం మెన్షన్ చేయవసరం లేదు, ఎందుకంటే 24 hours అంటే 12 afternoon నుంచి మనకు పిఎంఏ కదా. ఆ రకంగా మనం ఇక్కడ డేట్ టైం ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఒక అన్నీ కూడా 5 different ఫార్మాట్స్ ఇచ్చారు. ఒకటి డైరెక్ట్గా డేట్ ఇస్తే ఎలా వచ్చిందో చూపించాం, ఒక ఫార్మాట్లో ఇస్తే ఎలా వచ్చిందో చూపించాం, ఫార్మాటెడ్ డేట్ ఇస్తే ఎలా వచ్చిందో చూపించాం, 12 hours డేట్ ఎలా వచ్చిందో చూపించాము, 24 hours డేట్ ఎలా వచ్చిందో కూడా మీకు అక్కడ చూపించాం. మీకు మళ్ళీ చెప్తున్నాను, విత్ ఇన్ ద కొటేషన్స్లో ఎకో స్టేట్మెంట్ ముందు ఇచ్చి విత్ ఇన్ ద కొటేషన్స్లో ఉన్నది యాస్టీస్గా వచ్చేస్తుంది. కాబట్టి గివెన్ డేట్ ఈక్వల్ టు ఈ ఫార్మాట్లో ఉన్నదే మాత్రమే మీకు చేంజ్ అయ్యి మీకు స్క్రీన్ మీద అవుట్పుట్ అనేది వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గివెన్ డేట్. అలాగే సిస్టమ్ డేట్, అందుకనే చూడండి సిస్టమ్ డేట్ యాస్టీస్గా ప్రింట్ అయింది, ఫార్మాటెడ్ డేట్ యాస్టీస్గా ప్రింట్ అయింది. అక్కడ అది కాకుండా మీ పేరు మీకు నచ్చిన వర్డ్ రాయండి, అది యాస్టీస్గా వస్తుంది. అలాగే 12 hours ఫార్మాటెడ్ డేట్ యాస్టీస్గా ఈక్వల్ టుతో సహా కొటేషన్స్లోనే ఉంది కాబట్టి డైరెక్ట్గా మీకు అక్కడ వచ్చేస్తుంది. అలాగే 24 hours ఫార్మాటెడ్ టైం అనేది అది కూడా డైరెక్ట్గా మీకు అక్కడ టైం అనేది డిస్ప్లే అవుతుంది. ప్రతిదానికి లైన్ బ్రేక్లు ఇవ్వటం జరిగింది, ఆటోమేటిక్గా ఒక్కొక్క లైన్లో మీకు అక్కడ స్క్రీన్ మీదకి డిస్ప్లే చేయటం జరిగింది. ఈ రకంగా ఫార్మాటెడ్ డేట్స్ని మనం ఉపయోగించుకొని ఈ డేట్ టైం ఫంక్షన్స్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, గెట్ డేట్ ఆఫ్. డేట్ ఏంటి, ఎంత, ఈరోజు డేట్ ఏంటి, ఈరోజు టైం ఎంత, ఇప్పుడు టైం ఎంత, ఈరోజు టుడేస్ డేట్ ఏంటి, అలాంటివి కూడా మనం ఇక్కడ రిటర్న్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఇక్కడ యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే గెట్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్. ద గెట్ డేట్ ఆఫ్ ఫంక్షన్ రిటర్న్స్ డేట్ ఆర్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ టైమ్ స్టాంప్ ఆర్ కరెంట్ లోకల్ డేట్ టైం. అంటే టైమ్ స్టాంప్ అంటే మీరు స్పెసిఫై చేసే డేట్ కానీ లేదా మీ సిస్టంలో ఉన్న డేటు టైము కానీ బేస్ చేసుకొని దానికి అక్కడ ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అర్థమవుతుందండి. రిటర్న్స్ అండ్ అసోసియేటివ్ ఎర్రే విచ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద టైమ్ స్టాంప్. టైమ్ స్టాంప్లో మీకు అక్కడ స్పెసిఫై చేస్తుంది. అర్థమైందండి. గెట్ డేట్లో కూడా 2 చెప్పాడండి, 2 points చెప్పాడు. ఒకటి సిస్టమ్ డేట్ లేదా యూజర్ డిఫైన్డ్ డేట్ అయినా ఇవ్వచ్చు, లేదు అంతే యూజర్ డిఫైన్డ్ డేట్ మనం ఇస్తాము డేటు, లేదనుకుంటే మీ సిస్టంలో ఉన్న లోకల్ సిస్టంలో ఉన్న డేట్ ఏదైతే ఉందో అది తీసుకోవచ్చు. దీంట్లో ఉన్న పారామీటర్స్ ఏంటి, గెట్ డేట్ ఆఫ్ సెకండ్స్ ఎన్నో రిటర్న్ చేస్తుంది అప్పటి వరకు, మినిట్స్ ఎన్ని అయినాయో చెప్తుంది ఆ పర్టికులర్ డేట్లో, అవర్స్ ఎన్ని అవర్స్ చెప్తుంది, డే ఆఫ్ ది మంత్ ఏంటి, డే ఆఫ్ ది మంత్ ఆ మంత్లో ఆ డే ఏంటి, డే ఆఫ్ ది వీక్ అంటే డే ఆఫ్ ది మంత్ అంటే మంత్ నేమ్ జూను జూలై అట్లా, వీక్ డే ఆఫ్ ది వీక్ ఆ రోజులో ఆ వారం ఏంటి, మండే ట్యూస్డే వెన్స్డే. అలాగే మంత్ ఆ డేట్లో మంత్ ఏంటి, ఆ డేట్లో ఇయర్ ఏంటి, ఆ డే ఆఫ్ ది ఇయర్ ఆ డేకి సంబంధించిన ఇయర్ ఏంటి, నేమ్ ఆఫ్ ది వీక్ డే ఏంటో కూడా మనకి అక్కడ చెప్తుంది, డే ఆఫ్ ది మంత్. ఈ రకంగా డిఫరెంట్ పారామీటర్స్ని డిఫరెంట్ వాల్యూస్ని మనం ఇక్కడ ఈ గెట్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఆ ఎగ్జాంపుల్ ఏంటో ఇప్పుడు చూద్దాము. గెట్ డేట్ ఆఫ్, అక్కడ డైరెక్ట్గా ఒక వేరియబుల్ తీసుకున్నారండి, డి అనే వేరియబుల్లోకి గెట్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డేట్ ఎప్పుడు ఏంటి అనేది మీకు అక్కడ మన సిస్టంలో రావాలి. అది ఇక్కడ ఏమి టైం స్టాంప్ ద్వారా డేట్ని ఇవ్వలేదు,
గెట్ డేట్ ఆఫ్ అని ఏం పారామీటర్స్ ఇవ్వలేదు అని అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ అనేది యాక్సెస్ చేస్తుంది. అర్థమైందండి? ఆ డేట్ అనేది యాక్సెస్ చేస్తుంది. సో చూడండి, దాన్ని ఫర్ ఈచ్ లూప్ వాడారు. మీకు గుర్తుందో లేదో మనం ఎర్రేస్లో చెప్పుకున్నాము. ఫర్ ఈచ్ లూప్ ఆల్వేస్ అలౌస్ ఇన్ ఎర్రేస్లో మాత్రమే వాడతారు. కాబట్టి ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ ఇవ్వటం జరిగింది. ఫర్ ఈచ్ లూప్లో కీ వాల్యూని తీసుకుంటుంది, పార్ట్స్కి అక్కడ వాల్యూ అనేది తీసుకుంటుంది. సిస్టమ్ వాల్యూ ఇస్ ద వాల్యూవా కాదని చెక్ చేస్తుంది. చూద్దాము ఆ వాల్యూ ఏంటి అనేది. ఎకో టుడే డేట్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మంత్ ఆఫ్, ఫస్ట్లో ఏం ప్రింట్ అవుతుంది? మంత్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత కొటేషన్స్లో స్లాష్ ఇచ్చారండి. అంటే ఏంటి? స్లాష్ యాస్టిస్గా రావాలి. ఆ డి అనే ఒక ఆబ్జెక్ట్కి, డి అనే ఒక వేరియబుల్లో డేట్ అనేది అసైన్ అయిపోయింది అక్కడ. సో ఆ వాల్యూ అనేది అసైన్ అయిపోయింది కాబట్టి ఆ వాల్యూ అనేది మీకు అక్కడ ప్రింట్ చేయాలి. సో అక్కడ చూడండి, డి అనే వేరియబుల్లో మంత్ ఎంత అంటే ఫస్ట్ మంత్ ఇచ్చారు. ఫార్మాట్ మారింది. ఇక్కడ మంత్, డే, ఇయర్ ఫార్మాట్ ఇచ్చారు. మంత్, డే, ఇయర్ ఫార్మాట్ అనేది ఇవ్వడం జరిగింది. టుడేస్ డేట్ ఈజ్ మంత్. సిస్టంలో డేట్ ఎంత ఉందంట? జూన్ 6th మంత్. డేట్ ఎంత ఉందంట? 17th. తర్వాత స్లాష్ ఇచ్చారుగా, అంటే యాస్టిస్గా స్లాష్ అనేది 06/17 ఇదే కదా డే ఎంత, మళ్ళీ స్లాష్ ఇది, ఆ తర్వాత ఇయర్. ఈ రకంగా మనం ఫర్ ఈచ్ లూప్లో ఒక్కొక్క డేట్ ఫార్మాట్ని మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ రకంగా మనం ఇక్కడ గెట్ డేట్ ఆఫ్ అని సిస్టమ్ డేట్. అదే మీరు ఏదన్నా డేట్ వాల్యూని కనుక, డేట్ ఫార్మాట్ని కనుక మీరు అక్కడ స్పెసిఫై చేసుకున్నట్లయితే, స్పెసిఫై చేసుకున్న దాని ప్రకారంగా ఆ డేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇచ్చాను అనుకోండి, డేట్లో ఇలా ఇచ్చాను అనుకోండి, దీని ప్రకారంగానే అక్కడ డేట్ అనేది మనం ఇక్కడ ఈ ఎకో స్టేట్మెంట్లో మీరు ఏ ఫార్మాట్లో అయితే రాస్తారో అదే ఫార్మాట్లో డేట్ అనేది మీకు అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను డేట్ అనేది డిఫైన్ చేయలేదు, డైరెక్ట్గా అక్కడ డిస్ప్లే చేయమని చెప్పాము. యూజింగ్ ద గెట్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా ఆ డేట్ అనేది ఇక్కడ మీకు అక్కడ స్క్రీన్ మీద ప్రింట్ అవ్వడం జరిగింది. రైట్ నౌ ద అవుట్పుట్ వచ్చేసి టుడేస్ డేట్ ఈజ్ మంత్, డే, ఇయర్. అది ఇవి ఇలాగే ఇవ్వాలని ఏం లేదు. మీకు నచ్చిన ఫార్మాట్లో ఫస్ట్ $D M డే ఇలా ఇచ్చేయచ్చు, సింగిల్ కోట్లో, డాట్, డబుల్ కొటేషన్లో స్లాష్ ఇవ్వాలి కదా, డాట్ /D కమాండ్ డి MD మంత్ కదా ఇక్కడ ఇవ్వాల్సింది, MON మంత్, కొట్టే సింగిల్ కోట్ కోస్, మళ్ళీ డాట్, డబుల్ కొటేషన్లో స్లాష్, మళ్ళీ డబుల్ కొటేషన్ స్టార్ట్, మళ్ళీ $ఇయర్ యాస్టిసే కదా, ఇయర్లో ఎప్పుడు కూడా లాస్టే కదా ఉండేది. ఈ రకంగా వచ్చి అప్పుడేమవుతుంది? డే కాబట్టి డే ఎంతండి? 17/ మంత్ ఎంతండి? 06/ ఇయర్ ఎంతండి? 2020. బేస్డ్ ఆన్ ది గెట్ డేట్ ఆఫ్, బేస్డ్ ఆన్ ది గెట్ డేట్ ఆఫ్ అనే సిస్టమ్ డేట్ని బేస్ చేసుకొని, సిస్టమ్ డేట్ని బేస్ చేసుకొని యూ విల్ గెట్ ద అవుట్పుట్ ఆన్ యువర్ స్క్రీన్. క్లియర్? ఈ రకంగా మనం ఇక్కడ డేట్ ఫంక్షన్స్ని ఉపయోగించుకొని మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చిన ఫార్మాట్లో డేట్ని మనం ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. క్లియర్? ద నెక్స్ట్ వన్ ఈస్ MK time off. Making time off is a function, is an inbuilt function in PHP. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వెరీ క్లియర్గా ఇచ్చారు, ఇన్బిల్ట్. మనం ఇంతకుముందు ఫంక్షన్స్లో మనం మాట్లాడుకున్నప్పుడు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అన్నాం, గుర్తుకొచ్చిందా? ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అన్నాడు.
అంటే ఏంటి, ఆల్రెడీ సాఫ్ట్వేర్తో పాటు వచ్చిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అన్నాం. అలా అయినా అనొచ్చు, లేకపోతే దీన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్ అని కూడా చెప్పచ్చు. ఇన్బిల్ట్ ఫంక్షన్ అయినా చెప్పొచ్చు, లేకపోతే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అయినా చెప్పచ్చు. అంటే పిహెచ్పితో పాటు ఇది ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేయటం జరిగింది. విచ్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ ద యూనిక్స్ టైమ్ స్టాంప్ ఫర్ ఏ డేట్. డేట్ ఏంటి అనేది మన ఇచ్చిన డేట్లో ఆ డే ఏంటి, టైం ఏంటి, సెకండ్స్ ఏంటి అనేది మీకు అక్కడ రిటర్న్ చేస్తుంది. ద టైమ్ స్టాంప్ రిటర్న్స్ ఏ లాంగ్ ఇంటీజర్ కంటైనింగ్ ద నెంబర్ ఆఫ్ సెకండ్స్ బిట్వీన్ ద యూనిక్స్ ఎపోక్. సో మీరు ఒక డేట్ ఇస్తే ఆ డేట్ మధ్యలో ఉన్న నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని అనేవి ఐడెంటిఫై చేసి మీకు రిటర్న్ చేస్తుంది. ఆ డేట్ నుంచి పర్టికులర్ బిట్వీన్ ద డేట్స్ నుంచి నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తుంది. అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటుందంట, January 1, 1970 దగ్గర నుంచి 12 hours midnight 12 hours నుంచి స్టార్ట్ చేసుకుంటుంది. అక్కడి నుంచి మాత్రం మీరు డేట్ బిట్వీన్ ద రేషియో ఇవ్వాలి. దీంట్లో ఏం వాడతారంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్, మంత్, డే అండ్ ఇయర్ ఆర్ సెంట్ యాజ్ ఏ పారామీటర్ టు MK time of function. Then it returns an integer time stamp. It returns number of seconds. సక్సెస్ అయితే, లేకపోతే ఎర్రర్. సక్సెస్ అంటే ఏంటి, ఎర్రర్ రావటం అంటే ఏంటి. సక్సెస్ అంటే మీరు ఇచ్చిన టైం స్టాంప్లో ఇదే ప్యాటర్న్లో సేమ్ సింటాక్స్లో ఇవ్వటం అనేది ఒకటి. ఏమేమన్నాడు, అవర్స్, మినిట్స్, సెకండ్స్, మంత్, డే అండ్ ఇయర్ అదే ఫార్మేట్లో ఇవ్వాలి. అది కూడా ఎక్కడి నుంచి ఇవ్వాలంటండి, 1917 తర్వాత ఇవ్వాలి తప్ప అంతకుముందు ఇవ్వడానికి ట్రై చేస్తే ఇట్ రిటర్న్స్ అని ఎర్రర్. సో దట్ ఈస్ ద ఫంక్షన్. ఇట్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్ బిట్వీన్ ద డేట్ ఏంటి అనేది అక్కడ మీకు అక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చిన డేట్న ఏ రోజు వచ్చిందో కూడా మీకు అక్కడ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ రెండు చేయొచ్చు, ఫంక్షన్ సెకండ్స్ ఎన్ని అనేది కౌంట్ చేసుకోవచ్చు, అలాగే ఆ రోజు డే ఏంటి, మీరు ఇచ్చిన డే ఏంటి అనేది కూడా మీకు అక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. సో హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్ గివెన్ హియర్, ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సింటాక్స్ కూడా ఇవ్వడం జరిగింది, అవేంటో ఒకసారి వన్ బై వన్ చూద్దాం. ఇంట్ MK టైమ్ ఆఫ్, మేక్ టైమ్ ఆఫ్. దాని సింటాక్స్ చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నాం, అవర్స్, మినిట్స్, సెకండ్స్, మంత్, డే, ఇయర్ ఈజ్ DST ఆఫ్. డే లైట్ సేవింగ్ టైం, డే లైటా ఏంటి అనేది అక్కడ మీనింగ్. అది ఒక్కొక్క పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకుందాం. పారామీటర్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ పారామీటర్స్ అంటాం. ఏమేమి ఇచ్చారు పారామీటర్స్, అవర్స్ ఇచ్చారు, మినిట్స్ ఇచ్చారు, ఓకే, సెకండ్స్ ఇచ్చారు, మంత్ ఇచ్చారు, డే ఇచ్చారు, ఇయర్ ఇచ్చారు, ఈజ్ డే సేవింగ్ టైం. ఇలా 1 2 3 4 5 6 7 పారామీటర్స్ మీకు అక్కడ ఇవ్వటం జరిగింది. ఆ 7 పారామీటర్స్ ఏంటో డిస్కస్ చేసుకొని మనం ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మొత్తం 7 పారామీటర్స్ ఏమేంటంట, MK టైమ్ ఆఫ్, అవర్స్, మినిట్స్, సెకండ్స్, మంత్, డే, ఇయర్ ఈజ్ DST. ఇలా 7 పారామీటర్స్ ఇచ్చారు. నా ఒక్కొక్క పారామీటర్ ఏంటో చూద్దాం. అవర్స్, it is an optional parameter which specifies the hour. అవర్ అనేది ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఏదైనా చేయొచ్చు, ఆప్షనల్. ఇచ్చినా తీసుకుంటుంది, ఇవ్వకపోయినా తీసుకుంటుంది. అలాగే మినిట్స్ కానీ, సెకండ్స్ కానీ, మంత్ కానీ, డే కానీ, ఇయర్ కానీ ఇవన్నీ ఆప్షనల్. ఇస్తే ఇవ్వండి, లేకపోతే 0 ఇచ్చేయండి, సరిపోతుంది, ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్ వన్ మినిట్స్, ఇట్ ఈజ్ ఆప్షనల్ పారామీటర్ విచ్ స్పెసిఫైస్ ద మినిట్ ఏంటి అనేది స్పెసిఫై చేస్తుంది. అలాగే సెకండ్, ఇది కూడా సేమ్, స్పెసిఫై ద సెకండ్స్ ఏంటి అనేది స్పెసిఫై చేస్తుంది. అలాగే స్పెసిఫైస్ ది మంత్. ఈ పారామీటర్ ఏం చేస్తుంది, డే. ఈ పారామీటర్ ఏంటిది, ఇయర్. ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన పారామీటర్ ఏంటంటే ఈజ్ DST.
డే లైట్ సేవింగ్ టైం అనేది ఒకటి వచ్చిందండి. ఇట్ ఈజ్ అన్ ఆప్షనల్ పారామీటర్ విచ్ కెన్ బి సెట్ టు 1 ఇఫ్ ద టైమ్ డ్యూరింగ్ ద డే లైట్, 0 అయితే నైట్. డే టైం అయితేనేమో 0 సెట్ చేసుకుంటాము, నైట్ అయితేనేమో వాడు ఏం చెప్పారు, డే టైం అయితేనేమో 1 స్పెసిఫై చేసుకుంటాము, నైట్ అయితే ఇటు చూడండి, ఇట్ ఈస్ ఆప్షనల్ పారామీటర్ విచ్ కెన్ బి సెట్ టు 1 ఇఫ్ ద టైమ్ డ్యూరింగ్ డే లైట్ సేవింగ్ టైం. డే టైం అయితే ఇట్ రిటర్న్స్ 1, నైట్ అయితే ఇట్ రిటర్న్స్ 0. అక్కడ సెట్ చేసుకుంటాం. దాన్నే మనం డిఎస్టీ అని కూడా అంటాం. ఈజ్ డిఎస్టీ, డేటా టైం. ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి. సో చూద్దాం, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. నవంబర్ 1, 2019 వాజ్ ఆన్ ఏ డాష్. ఆ రోజు ఏంటి, ఏ డే వచ్చింది ఏంటి అనేది ఇక్కడ చూసుకోవటం కోసం. డేట్ 1, అంటే ఆల్రెడీ మనం ఇచ్చిన డేట్లు. ఎంకే టైమ్ ఆఫ్, ఎంకే టైమ్ ఆఫ్లో ఫస్ట్ వన్ ఏంటి, 0 hours, 0 minutes, 0 seconds. సెకండ్స్ వరకు ఆప్షనల్గా 0 పెట్టేసుకున్నారు. మంత్ 11th month, డే ఫస్ట్ డే, ఇయర్ 2019. ఆ రోజు ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన డేట్ ఏంటి, ఇక్కడ November 1, 2019 వాజ్ ఆన్ ఏ ఫ్రైడే. మీరు అలా ఏ డేట్ ఇచ్చినా కూడా చెప్తుంది. ఇంకా మీరు అక్కడ అవర్స్ మినిట్స్ కూడా ఇస్తే డిఎస్టీ కూడా అడగచ్చు. డే లైటా లేకపోతే నైటా. డే లైట్ అయితే మళ్ళీ అక్కడ 1 రిటర్న్ చేస్తుంది. అంటే ఆ రోజు ఇప్పుడు మీరు డే టైంలో ఉన్నారా, నైట్ టైంలో ఉన్నారు ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఓవరాల్గా ఎంకే టైమ్ ఆఫ్ అనే ఫంక్షన్ సెకండ్స్ ఒకటి బిట్వీన్ ద డేట్స్ మధ్యలో ఎన్ని సెకండ్స్ ఉన్నాయి అనేది డిస్ప్లే చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఏదన్నా డేట్ కనుక ఇస్తే, అది సిస్టమ్ డేట్ కావచ్చు, ఇంకో డేట్ కానీ ఇస్తే ఆ డే ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ అవుట్పుట్ అనేది చూసుకోవచ్చు. దానికోసం ఎంకే టైమ్ ఆఫ్ ఈజ్ ద ఇన్బిల్ట్ ఫంక్షన్. ఎంకే టైమ్ ఆఫ్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్. దీన్నే మనం ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. దీన్నే మనం ఇక్కడ ఏమంటామండి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాం. ఈ ఫంక్షన్ ద్వారా యూ హ్యావ్ టు సెర్చ్ ద డేట్ కానీ, డే కానీ, నెంబర్ ఆఫ్ సెకండ్స్ కానీ చూడొచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాం డెఫినేషన్. ఎంకే టైమ్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ అన్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్ పిహెచ్పితో పాటు వచ్చిన ఫంక్షన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్ ద యూనిక్స్ టైమ్ స్టాంప్ ఫర్ ఏ డేట్. మీరు ఏ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్. ద టైమ్ స్టాంప్ రిటర్న్స్ ఏ లాంగ్ ఇంటీజర్ కంటైనింగ్ ద నెంబర్ ఆఫ్ సెకండ్స్ బిట్వీన్ ద యూనిక్స్ ఎపోక్. ఇక్కడి నుంచి మీరు ఇచ్చిన డేట్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఉన్న బిట్వీన్ ద సెకండ్స్ ఎన్ని అనేది చెప్పిస్తుంది. అదొక పాయింట్. అలాగే ద అవర్స్, మినిట్స్, సెకండ్స్, మంత్, డే అండ్ ఇయర్ ఆర్ సెంట్ యాజ్ పారామీటర్గా మనం సెట్ చేసుకుంటే ఇట్ రిటర్న్స్ ఇంటీజర్ టైమ్ స్టాంప్, సక్సెసా, ఫాల్సా, లేకపోతే ఎర్రరా ఏంటి అనేది మీకు ఇక్కడ చెప్తుంది. అలాగే దానికి సంబంధించిన సింటాక్స్ చూస్తే ఇట్ హ్యాస్ 7 పారామీటర్. ఆల్ 7 పారామీటర్స్ ఆర్ ద ఆప్షన్. కంపల్సరీగా మీరు ఇవ్వాలి అని రూల్ ఏం లేదండి. ఆల్ పారామీటర్స్ ఆర్ ఆప్షనల్. ఇంట్ ఎంకే టైమ్ ఆఫ్ అవర్స్, మినిట్స్, సెకండ్స్, మంత్, డే, ఇయర్ ఈజ్ డిఎస్టీ, డే లైట్ సేవింగ్ టైం. డే లైట్ సేవింగ్ టైం అంటే డే లైట్ అయితేనేమో 1 రిటర్న్ చేస్తుంది, నైట్ అయితేనేమో 0 రిటర్న్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఆప్షనల్ అన్నాడు. చూడండి, దాంట్లో 1, 2, 3, 4, 5, 6 పారామీటర్ వాడారు. డిఎస్టీ వాడలేదు. అంటే డే టైమా నైట్ టైమా అని అడగలేదు. కాబట్టి ఈ ఫంక్షన్ రిటర్న్స్ ఫ్రైడే. ఇట్ రిటర్న్స్ November 1, 2019 వాజ్ ఆన్ ఏ ఫ్రైడే అని చెప్పేసి మీకు అక్కడ ఫంక్షన్ అనేది రిటర్న్ చేయడం జరిగిందన్నమాట. ఈ రకంగా ఇప్పటివరకు మనం చెప్పుకునేవన్నీ కూడా బేస్డ్ ఆన్ ది డేట్ అండ్ టైం. కాబట్టి డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ద్వారా మనం చెప్తాం.
అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డేట్ ఆఫ్లో డేట్ అనే ఫంక్షన్లోనే యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద డే, మంత్, ఇయర్, అవర్, మినిట్స్, సెకండ్స్. ఇవన్నీ కూడా ఒక సింగిల్ డేట్ టైం ఫంక్షన్స్లోనే మనం ఇక్కడ చూసాం చూడండి. అందుకనే డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ ద్వారా యూ హ్యావ్ టు ఐడెంటిఫై చేసాం. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ కాకపోతే ఏంటంటే ఫార్మాట్ అండి, డేట్ ఫార్మాట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఒకటే ఫంక్షన్, సింగిల్ ఫంక్షన్. ఇక్కడ అల్టిమేట్గా ఇక్కడ మనం వాడింది ఏంటంటే డే టు టైం ఫంక్షన్లో వీఆర్ యూజింగ్ ఓన్లీ సింగిల్ ఫంక్షన్. అయితే ఆ డేట్లో వీ హ్యావ్ టు యూజ్ డిఫరెంట్ డేట్ ఫార్మాట్స్ అని మనం యూజ్ చేస్తున్నాం. డిఫరెంట్ డే ఫార్మాట్స్ వాడాం. ఒకటేంటి, డైరెక్ట్గా మనం హైఫాన్ ఇచ్చుకుంటాం, లేదంటే స్లాష్లతో సపరేట్ చేసుకుంటాం, లేదనుకుంటే డేట్లు కూడా మనకి ఫస్ట్ ఇక్కడ అంటే ఇక్కడ ఫార్మాట్స్ అంటే ఏం లేదండి. ఇక్కడ డి ఇది ఒక ఫార్మాట్, స్మాల్ ఎం ఒక ఫార్మాట్, క్యాపిటల్ డి ఒక ఫార్మాట్, క్యాపిటల్ ఎం ఒక ఫార్మాట్, స్మాల్ ఎం ఒక ఫార్మాట్, క్యాపిటల్ వై ఒక ఫార్మాట్, స్మాల్ హెచ్ ఒక ఫార్మాట్, స్మాల్ ఐ ఒక ఫార్మాట్, సెకండ్స్కి ఒక ఫార్మాట్, ఏఎంఓ పిఎంఓ ఒక ఫార్మాట్, క్యాపిటల్ హెచ్ ఒక ఫార్మాట్, స్మాల్ ఐ ఒక ఫార్మాట్, సెకండ్స్ ఒక ఫార్మాట్, ఏఎంఓ పిఎంఓ ఒక ఫార్మాట్. ఇది స్మాల్ డి వచ్చేపాటికి డేట్ అనేది డే నెంబర్ వస్తుంది. స్మాల్ ఎం వచ్చేపాటికి నెంబర్ వస్తుంది. ఆ ఇయర్లో ఎన్నో మంత్ ఏంటి అనేది మీకు అక్కడ నెంబర్ వస్తుంది. అలాగే క్యాపిటల్ డి వచ్చేపాటికి డే వస్తుంది, డే ఆఫ్ ది వీక్ ఏంటి అనేది వస్తుంది. అలాగే క్యాపిటల్ ఎం వచ్చేపాటికి మంత్ నేమ్ ఇన్ లెటరింగ్లో వస్తుంది. అర్థమైందండి. అలాగే అక్కడ స్మాల్ హెచ్ అంటే అవర్స్, స్మాల్ హెచ్ ఇచ్చామంటే 12 అవర్స్ అని అర్థం, క్యాపిటల్ హెచ్ ఇచ్చామంటే 24 అవర్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ కనుక మనకి తెలుసుకున్నట్లయితే ఈజీగా ఈ డేట్ ఫార్మాట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అవర్స్, మినిట్స్, సెకండ్స్ జనరల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ అని ఒక ఫార్మాట్ ఇచ్చారు. అంటే ఎం అనేది ఆల్రెడీ మినిట్స్లో మంత్లో ఉంది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డేట్ ఆఫ్ అనే దాంట్లోనే యూ విల్ గెట్ డేట్ అండ్ టైం రెండు కూడా మీరు రిట్రీవ్ చేసుకోగలుగుతున్నారు. అర్థమైందా? కాబట్టి మళ్ళీ ఇక్కడ స్మాల్ ఎం బిలాంగ్స్ టు మంత్ ఉంది కాబట్టి ఇక్కడ మినిట్స్కి వచ్చేపాటికి ఐగా డినోట్ చేయడం జరిగింది ఫార్మాట్. ఈ ఫార్మాట్స్ అన్ని మనం డిఫైన్ చేసినవి కాదండి, ఇన్బిల్ట్ డిఫైన్ చేసిన పిహెచ్పి సాఫ్ట్వేర్తో పాటు వచ్చిన ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్స్. ఈ ఫార్మాట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ ఫార్మాట్ స్పెసిఫికేషన్ చేసుకుంటూ మనకు నచ్చిన ఫార్మాట్లో మనం ఇచ్చుకుంటా పోతే ఆటోమేటికల్గా యూ విల్ గెట్ ద ప్రాపర్ అవుట్పుట్ అన్నమాట. ఇది కాబట్టి ఒకటే డేట్ ఫంక్షన్ని ఫార్మాటెడ్ డేట్ అంటాం అంతే. ఫార్మాటెడ్ డేట్ ఫంక్షన్ వీఆర్ యూజింగ్ దిస్ వన్, దట్ ఈస్ ద మెయిన్ థీమ్. నెక్స్ట్ వన్ గెట్ డేట్ ఆఫ్ అనగానే మీకు డేట్లో ఏం కావాలో అది రిట్రీవ్ చేసుకోవచ్చు. గెట్ డేట్ ఆఫ్ ఫంక్షన్ రిటర్న్స్ ఆ డేట్లో ఎన్ని సెకండ్స్ అయింది, ఆ రోజుకి ఎన్ని మినిట్స్ అయింది, ఆ రోజు అవర్స్ ఎంత, ఆ డేట్లో అవర్ ఎంత, అవర్స్ ఎంత, డే ఎంత, డే ఆఫ్ ది మంత్ ఏంటి, ఎన్నో డే, మంత్లో ఏ డే, అలాగే డే ఆఫ్ ది వీక్ నేమ్ ఏంటి, మంత్ నేమ్ ఏంటి, ఇయర్ ఏంటి, డే ఆఫ్ ది ఇయర్ ఏంటి. అంటే ఏంటి, ఇవన్నీ కూడా గెట్ డేట్లో నుంచి పార్ట్స్ సబ్సిక్వెంట్గా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. డేట్లో నుంచి గెట్ డేట్లోనే అనే ఫంక్షన్లో నుంచి యూ కెన్ రిట్రీవ్ సెకండ్స్. డే మొదలైన తర్వాత ఎన్ని సెకండ్స్ అయింది, ఎన్ని మినిట్స్ అయింది, ఎన్ని అవర్స్ అయింది, మంత్ ఏంటి, ఆ డే మంత్ ఏంటి, వీక్ ఏంటి, మంత్ నెంబర్ ఎంత, ఇయర్ ఎంత. ఇట్లా గెట్ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్లో యూ కెన్ రిట్రీవ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్ కరెంట్ డేట్లో నుంచి మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన ఫార్మేట్లో కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు అక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏం ఇచ్చారు, ఫార్మేట్లో మంత్, డే, ఇయర్ ఫార్మేట్లో మీరు సిస్టమ్ డేట్ ఈ ఫార్మేట్లో ఎలా ప్రింట్ చేయాలి. స్లాష్లు ఇవ్వాలని ఏం లేదండి, మీరు విత్ ఇన్ ద కొటేషన్స్లో హైఫన్ ఇస్తే హైఫన్ వస్తుంది.
లేదా విత్ ఇన్ కొటేషన్లో స్పేస్ ఇస్తే స్పేస్ వస్తుంది, లేదనుకుంటే డాట్ ఇస్తే డాట్ వస్తుంది. అట్లా ఇక్కడ స్లాష్ ఇచ్చారు కాబట్టి 06/17/2020 ఇలా మీకు అక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. నా లాస్ట్ వన్ ఫంక్షన్ వచ్చేసి ఎంకే టైమ్ ఆఫ్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్ పిహెచ్పితో పాటు వచ్చిందండి. ఇది ఐడెంటిఫై ద సెకండ్స్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తుంది. అది కూడా యూనిక్స్ టైం స్టాంప్, ఒక డేట్ ఇచ్చారు 1970 January 1 నుంచి మిడ్నైట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇన్ బిట్వీన్ మాత్రం అది ఐడెంటిఫై చేస్తుంది. దీంట్లో వచ్చేప్పటికి 7 పారామీటర్స్ ఉంటుంది. అవర్స్, మినిట్స్, సెకండ్స్, మంత్, డే అండ్ ఇయర్. సెట్ ద పారామీటర్. మీరు ఇచ్చిన డేట్ టైం కనుక కరెక్ట్ అయితే సక్సెస్ అయితే ఇట్ రిటర్న్ ద అవుట్పుట్, అదర్వైజ్ ఇట్ జనరేట్ ద ఎన్ ఎర్రర్. నౌ లాస్ట్ టైం వీ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. సేమ్ ఎంకే టైమ్ ఆఫ్ అని ఇన్బిల్ట్ ఫంక్షన్లో అవర్స్, మినిట్స్, సెకండ్స్ అన్నీ ఇచ్చారు. దిస్ ఫంక్షన్ యాక్సెప్ట్ 7 పారామీటర్ అండ్ మెన్షన్ అబోవ్ డిస్క్రైబ్డ్ బిలో. పైన చెప్పినట్లుగా మీరు మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కింద అవడం జరిగింది. అన్ని పారామీటర్స్ కూడా ఎంకే టైమ్ ఆఫ్ అనేది మ్యాండేటరీ పారామీటర్స్ ఏం లేదు. ఆల్ పారామీటర్స్ షుడ్ బి ఆప్షనల్. అంటే ఏంటి, కంపల్సరీగా ఇవ్వాలి అని ఏం లేదు. అవసరం అనుకుంటే ఇచ్చుకోండి, లేకపోతే ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇస్తే ఇవ్వండి. సో అక్కడ అందుకని అన్ని ఆప్షనల్ పారామీటర్స్ అన్నారు. కాబట్టి ఇక్కడ స్పెసిఫై ద అవర్, మినిట్స్, సెకండ్స్, మంత్, స్పెసిఫై ద డే, ఇయర్. డిఎస్టీ వచ్చేపాటికి డే సేవింగ్ టైం. డిఎస్టీ వచ్చేపాటికి డే సేవింగ్ టైం. 0 to 0 ఎప్పుడు వస్తుంది, నైట్ అయితే 0 వస్తుంది. డే టైం అయితే ఇట్స్ కమింగ్ 1 వస్తుంది. సో అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది. పిహెచ్పి ఎకో November 1, 2099 వాజ్ ఆన్. ఆ రోజు ఏంటి అనేది ఎంకే టైమ్ ఆఫ్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ రోజు ఫ్రైడే అని చెప్పేసి అది ఐడెంటిఫై చేసింది. దానికోసం మనం యూజ్ చేసిన ఫంక్షన్ ఏంటంటే ఎంకే టైమ్ ఆఫ్ ఈజ్ ద ఫంక్షన్ వీఆర్ యూజింగ్ టు రిట్రీవ్ ద డే ఆఫ్ ద గివెన్ డేట్. ఆ డేట్ అంతా ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. సో ఈ రకంగా మనం టోటల్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ మనం నేర్చుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, వాడు ఫంక్షన్స్ అని అడిగితే స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్న స్ట్రింగ్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఒక 9 or 10 చెప్పాం. అవి మాత్రమే మనం స్ట్రింగ్ ఫంక్షన్స్గా మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అని అడిగితే డేట్ టు టైం ఫంక్షన్స్ మాత్రమే రాయాలి. ఇక్కడ డేట్లోనే టైం ఫంక్షన్స్ కూడా వస్తుంది. గెట్ డేట్ ఆఫ్ అనగానే మీకు డేట్లో పార్ట్ ఆఫ్ ది డేట్ తెచ్చుకోవచ్చు. ఎంకే టైమ్ ఆఫ్ అనగానే మీరు ఒక డేట్ ఇచ్చేసి బిట్వీన్ ద డేట్స్ మధ్యలో సెకండ్స్ ఏంటి అనేది రిటర్న్ చేస్తుంది, లేదా డే ఏంటి అనేది రిటర్న్ చేస్తుంది. హార్డ్లీ ఈ 3 ఫంక్షన్స్ అలాంగ్ విత్ డెఫినేషన్స్ కనుక మీరు నేర్చుకుంటే డే టు టైం ఫంక్షన్స్ అయిపోతుంది. జనరల్ అప్పుడప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని అడిగినట్లయితే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్ 3 కూడా మీరు మెన్షన్ చేయండి. బట్ జనరల్గా అలా అడగడు. ఓన్లీ మోస్ట్ ఆఫ్ ది టైం ఎలా అడుగుతాడంటే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఇన్ పిహెచ్పి, వాట్ ఆర్ ద డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఇన్ పిహెచ్పి అని అడుగుతారు. 1-2 సార్లు రాసుకోండి. సింటాక్స్లు చదివేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. మనం బుక్ మూసేసి రాయడానికి ట్రై చేసేటప్పుడు ఏమి మనకి అర్థం కాదు, మర్చిపోతుంటాం. కాబట్టి బెటర్ ఏంటంటే దీంట్లో ఇచ్చిన సింటాక్స్లన్నీ ఒకసారి చదువుకొని రాయగలిగితే, చూసి రాయటం ద్వారా ఆటోమేటిక్గా మీరు ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీరు సింటాక్స్ నేర్చుకుంటారో, సింటాక్స్ కనుక అర్థమైతే ఆటోమేటిక్గా మీకు మిగిలిన అన్నీ కూడా ఈజీగా అర్థమవుతుంది. అన్నీ ఇక్కడ 0, ఇచ్చారంటే ఇక్కడేంటి ఫస్ట్ అవర్స్, మినిట్స్, సెకండ్స్. 0 అంటే మిడ్నైట్ 12 దగ్గర నుంచి, నవంబర్ మంత్, డేట్, ఇయర్. ఆ రకంగా మీరు అక్కడ పారామీటర్స్ పాస్ చేశారు. ఇక్కడ పాస్ చేసిన పారామీటర్కిలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని బేస్ చేసుకొని ఆ డే అనేది మీకు అక్కడ రిటర్న్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మీరు ఫంక్షన్స్ని జాగ్రత్తగా చూసుకోండి, సింటాక్స్ని అర్థం చేసుకోండి, ఎగ్జాంపుల్ కూడా అర్థం చేసుకోండి, అప్పుడు చదవండి. ఒకసారి సింటాక్స్ చూసిన తర్వాత అవసరమైతే డెఫినేషన్ అప్పుడు చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏదైనా అర్థం కాకపోవటం అంటూ ఏమి ఉండదు. అర్థం కావాలేదంటే దానికన్నా ముందు ఒకసారి సింటాక్స్ ఇస్తే సింటాక్స్ చూడండి, ఎగ్జాంపుల్స్ ఉంటే ఎగ్జాంపుల్ చూసుకొని ఎగ్జాంపుల్లో ఏం జరిగింది అనేది అర్థమైతే
ఆ చెప్పిన డెఫినేషన్లోనే ఉంటుంది మనకి. సో ఈ రకంగా ఈరోజు మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోయింది. అలాగే డేట్ అండ్ టైం ఫంక్షన్స్ కూడా దీంతో కంప్లీట్ అయిపోయింది.